అందరికీ నమస్తే. దేశ రాజకీయాల్లో జనసేన పార్టీది ఒక కీలకమైన పాత్ర. ఎందుకంటే 2024లో 100% స్ట్రైక్ రేట్‌తో గెలిచినప్పటి నుంచి ఆల్మోస్ట్ బీజేపీ పార్టీకి ఎక్కడెక్కడైతే ఎక్కువ సీట్లు వచ్చాయో, లేదా ఎక్కడెక్కడైతే అధికారంలో కూర్చుందో ఆ చోట్ల ఖచ్చితంగా జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా కీలకంగా వ్యవహరించింది. ఎందుకనంటే ప్రతి చోట కూడా మీరు చూసుకున్నట్టయితే మహారాష్ట్ర ఎలక్షన్‌లు గాని, సో ఇలా జరిగినటువంటి ఏ ఎలక్షన్‌లో అయినా సరే ఆయన ప్రచారంకెళ్ళిన ప్రతి చోట కూడా 100% స్ట్రైక్ రేటు ఉన్న సందర్భాలు చాలా చూసాం. అయితే రానున్న రోజుల్లో ఎందుకంటే రానున్న ఇంకొక 6 నెలల నుంచి సంవత్సరంలో జరగబోయే తమిళనాడు ఎలక్షన్‌లో కూడా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారా? ఈ అంశాన్ని మనం ప్రస్తావించుకునే సమయంలో ఒక 4, 5 రోజుల కిందట పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రముఖ అయినటువంటి ఏదైతే తమిళ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంలో ఆయన చెప్పిన అంశం ఏమైతే ఉందంటే, అవసరమైతే అక్కడున్నటువంటి అభిమానులు కోరుకున్నట్టయితే తమిళనాడు రాజకీయాల్లో కూడా జనసేన పార్టీ కీలక పాత్ర పోషిస్తది. పోటీ కూడా చేస్తదనే అంశాన్ని ప్రస్తావించారు. అయితే ప్రశాంత్ కిషోర్ గారు ఎవరైతే ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా వ్యవహరిస్తున్నటువంటి ప్రశాంత్ కిషోర్ గారు ఉన్నారో, ఆయన తమిళనాడులో పెట్టినటువంటి విజయ్ గారు, హీరో విజయ్ గారు పెట్టిన పార్టీకి ఆయన కంప్లీట్ మద్దతు ఇస్తున్నారు. సో వాళ్ళ ఫస్ట్ యానివర్సరీ, ఫస్ట్ ఫార్మేషన్ డే ఏదైతే జరిగిందో అక్కడ ఆయన మాట్లాడినప్పుడు కూడా తమిళనాడు అని అంటే ఫస్ట్ ఎంఎస్ ధోని గురించి మాట్లాడుకుంటారు. రానున్న రోజుల్లో ఈ ప్రశాంత్ గురించి కూడా మాట్లాడుకుంటారు అనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. సో అదే ప్రస్తావనలో అదే సభలో ఆయన చెప్తున్నటువంటి కొన్ని కీలకమైన అంశాలు ఏంటి అని అంటే ఏపీలో పవన్ కళ్యాణ్ గారు ఎలాగా వ్యవహరించారు. సో కూటమి కట్టడంలో కానీ, సో అతను ఉన్నటువంటి స్ట్రైక్ రేట్ సంపాదించడంలో కానీ, లేదా రాజకీయాల్ని ఎలా చేయాలి, పార్టీని ఎలా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అనే అంశాల్లో కానీ ఆయన ఎలా వ్యవహరించారో మీరు కూడా కొంచెం అలా వ్యవహరిస్తే చాలా బాగుంటుంది అనే అంశాన్ని అక్కడ ప్రస్తావించడం జరిగింది ప్రశాంత్ కిషోర్. అంటే ఇండైరెక్ట్ గా విజయ్ గారిని చెప్తున్న అంశం ఏంటంటే మీరు కూడా సరైన ఒక మంచి పార్టీతో పొత్తు పెట్టుకోండి, పొత్తు పెట్టుకొని ఎలక్షన్లకు వెళ్ళండి, కొన్ని సీట్లు గెలుచుకోగలుగుతారు, అలానే పవన్ కళ్యాణ్ గారి లాగా మంచి పదవులు కూడా పొందే అవకాశం కనిపిస్తుంది. సో ఈ విషయం జరుగుతున్నప్పుడు ఏదైతే దేశ రాజకీయాల్ని శాసిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఉందో, నరేంద్ర మోడీ గారు అధ్యక్షన జరుగుతున్నటువంటి ఎవరైతే మన ప్రధానమంత్రిగా ఉన్నారో ఈయన ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ పార్టీని ప్రతి ఒక్క చోట ఎస్టాబ్లిష్ చేసే అంశంలో వాళ్ళు చాలా కీ రోల్ వ్యవహరిస్తూనే ఉన్నారు, కీ రోల్ ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి పోల్ మేనేజ్మెంట్ కానీ, బాడీ లెవెల్ కమిటీలు కానీ, బూత్ లెవెల్ కమిటీలు కానీ నాకు తెలిసి ఏ ఇతర పార్టీలు కూడా అంతగానం లేవు. అయితే వాళ్ళకి అనుబంధ సంస్థలు కూడా చాలా ఉన్నాయి. సో ఈ విషయం మనందరికీ తెలిసిన సత్యమే. ఎందుకంటే ఇదంతా జగమెరుగని సత్యం. ఏ ఒక్కరు చెప్తేనో చెప్పకపోతేనో తెలిసిన అంశం అయితే కాదు. అయితే తమిళనాడులో రానున్న రోజుల్లో జరుగుతున్న ఎలక్షన్లో స్టాలిన్కి సంబంధించినటువంటి పార్టీని ఖచ్చితంగా దించేయాలి. సో అక్కడ ఏదైతే మన ఈ ఎన్డీఏ కూటమి లాంటిది అక్కడ కూడా కూటమిని ఏర్పాటు చేసి తమిళనాడుని కూడా బీజేపీ స్వాధీనం చేసుకోవాలి అనే అంశాన్ని అయితే క్లియర్గా అర్థమవుతుంది మనందరికీ. ఎందుకు స్టాలిన్ వాళ్ళని ఎందుకు దించేయాలి? సో వాళ్ళతో వీళ్ళు పొత్తు పెట్టుకోవచ్చు కదా అని అంటే 2 కోణాలు చూడాలి మనం ఇక్కడ. ఎందుకంటే దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉంది. ఎంత ప్రతిపక్ష పార్టీగా ఉన్నా సరే తన వాయిస్ బీజేపీ పార్టీకి ఎగ్నెస్ట్ గా వినిపించడం అనేది చాలా తక్కువగా కనిపిస్తూ ఉంది. అయితే ఇండివిజువల్ గా ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి ఏదైతే స్టాలిన్ గారి పార్టీ ఉందో, ఈ స్టాలిన్ గారు ప్రతి ఒక్క అంశంలోనూ కూడా బీజేపీని ఎండగట్టడంలో చాలా స్ట్రాంగ్ గా తన వాయిస్ ని వినిపిస్తూ ఉన్నారు. సో అక్కడ ఏది మన కలకత్తాకు సంబంధించినటువంటి మమతా బెనర్జీ గారి పార్టీ ఉంది. మమతా బెనర్జీ గారు కూడా కొన్ని అంశాల్లో మాట్లాడుతున్నప్పటికీ మమతా బెనర్జీ గారు ఎలా వ్యవహరిస్తున్నారు అని అంటే అవసరానికి అనుగుణంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో మనకు పనులు ఉన్నాయి అనేటప్పుడు ఒకలా మాట్లాడడం, కేంద్ర ప్రభుత్వాన్ని మనం వ్యతిరేకించి మనం కూటమి కట్టాలి, అప్పుడు ఇండియా కూటమి అని చెప్పి ఒకటి కట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు ఇండియా కూటమి అని చెప్పి ఒకటి కట్టారు. దాన్ని రానున్న రోజుల్లో ఆల్రెడీ గతంలో కూడా ముక్కలు ముక్కలుగా చేయడం జరిగిపోయింది. ఇంకా రానున్న రోజుల్లో ఉంటుందా ఊడుతుందా అనే అంశం ఇంకెవరికి తెలియదు. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి తమిళనాడు ఎలక్షన్లకు మాత్రం ఖచ్చితంగా ఇది చాలా కీలకంగా మారనుంది. మరి పవన్ కళ్యాణ్ గారు, విజయ్ గారు లేదా ఏదైతే బీజేపీ పార్టీ ఉంది ఈ 3 పార్టీలు కలిసి ముందుకెళ్తాయా, లేదా స్టాలిన్ గారితో కలిపి వెళ్తారా? సో ఏ అంశం మీద ముందుకెళ్తారు? అసలు బీజేపీ మెయిన్ స్ట్రాటజీ ఏంటి? ఎందుకు ప్రశాంత్ కిషోర్ గారిని ఎవరైతే విజయ్ గారు తీసుకొచ్చారో అసలు విజయ్ గారి పార్టీకి ప్రశాంత్ కిషోర్ గారు ఎంతవరకు సపోర్ట్ చేయగలుగుతారు, ఎంతవరకు తన విజయంలో పాలు పంచుకోగలుగుతారు? 100% గెలిపించడానికి అవకాశం ఉందా లేదా? మీరేం భావిస్తున్నారో నాకు కామెంట్ రూపంలో తెలపండి. రానున్న రోజుల్లో జరుగుతున్నటువంటి ఏదైతే తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయో ఈ ఎలక్షన్లో ఎలా వెళ్తే బాగుంటుంది? విజయ్ గారు అక్కడ గెలవాలంటే ఏం చేయాలి? లేదా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి తమిళనాడులో పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందా లేదా? లేదా కూటమి తరపు నుంచి గతంలో జరిగినటువంటి మహారాష్ట్ర ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే ప్రచారంకి వెళ్ళారో అక్కడ కూడా అలా ప్రచారంకి వెళ్తే బాగుంటుంది. మీరేమనుకో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ.